డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోదు మిత్రులారా. ఇక విషయానికి వస్తే మనము ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం యొక్క అర్థము స్వభావంలో 4వ భాగం ఇది ఈ వీడియో. సో మీ అందరికీ కూడా క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా కాన్సెప్ట్ వైజ్గా మేము ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను గత 3 వీడియోలలో, 3 పార్ట్లలో. ఇది 4వ పార్టు. సో ఎవరైతే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో కాబట్టి ఎవరికైతే ఫిజికల్ సైన్స్ మెథడాలజీ కావాలనుకుంటున్నారో తెలంగాణ మరియు ఏపీ విద్యార్థులకు సపరేట్గా కోర్సులు మన యాప్లో ఉన్నాయి. ఆ యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. దాన్ని క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సును సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోనికి వస్తే ఇక్కడ విజ్ఞాన శాస్త్రం దాని యొక్క పరిశీలన ఎలా జరుగుతుంది, విజ్ఞాన శాస్త్రం యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం ప్రధానంగా చూద్దాం. ఓకేనండి. సో మరి విజ్ఞాన శాస్త్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఇక్కడ ప్రశ్న చూడండి. విజ్ఞాన శాస్త్రాన్ని ఏ విధంగా, మీరు అందరికీ అనుకుంటారు కదా ఇది చాలా సింపుల్ క్వశ్చన్లు అనుకుంటారు. ఒక కాన్సెప్ట్కి సంబంధించి ఒకే చోట చదివేటప్పుడు చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ అదే ప్రశ్న ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు కొంచెం టఫ్గా ఉంటుందని గమనించండి. సరే, ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఊహల ద్వారా, రెండవది పరిశీలన మరియు ప్రయోగాల ద్వారా, కేవలం పుస్తకాల ద్వారా, తర్వాత అనుభవాల ద్వారా. సో ఊహల ద్వారా అయితే విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి జరగదు, పుస్తకాల ద్వారా కూడా జరగదు, అనుభవం ద్వారా కూడా జరగదు. మరి విజ్ఞాన శాస్త్రం యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుంది? పరిశీలన మరియు ప్రయోగాల ద్వారా మాత్రమే జరుగుతుంది. ఓకేనండి. తర్వాత నెక్స్ట్, ఇక శాస్త్ర పరిశోధనలో ప్రధానమైన విధానాల్లో ఏది ప్రాముఖ్యత కలిగి ఉంది? శాస్త్ర పరిశోధనలో ప్రధానమైన విధానాల్లో ఏది ప్రాముఖ్యత కలిగి ఉంది? అందులో మొట్టమొదటిది సాహిత్య విశ్లేషణ అంటే కాదు, భావ ప్రసారం కమ్యూనికేషన్ కాదు, శాస్త్రీయ కథనాలు అంటే అది కూడా కాదు. శాస్త్ర పరిశోధనలో దేనికి ఇంపార్టెన్స్ ఉందంటే పరిశీలించడం, మాపనం అంటే కొలవడం, కారణాలను రాబట్టడం, దీనికి ప్రాముఖ్యత ఉంది అని గుర్తుపెట్టుకోవాలా. శాస్త్ర పరిశోధనలో ప్రధానమైన విధానాల్లో దేనికి ప్రాముఖ్యత కలిగి ఉందనంటే పరిశీలించడం, మాపనం చేయడం, కారణాలు రాబట్టడం, దీనికి ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత ఉంది అని గుర్తుపెట్టుకోండి. శాస్త్రజ్ఞులు ప్రధానంగా ఏ 3 పనులు చేస్తారు? శాస్త్రజ్ఞులు ఏమేమి పనులు చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, కవితలు రాయడం, కథలు చెప్పడం, పరిశీలించడం. కవితలు రాయరు. తర్వాత ఉపన్యాసాలు ఇవ్వడం, రచనలు చేయడం, ప్రచురించడం, ఇది కూడా చేయరు. పరీక్షించడం, తీర్మానించడం, ప్రచారం చేయడం, ఇది కూడా చేయరు. మరి శాస్త్రజ్ఞులు ఏం చేస్తారు అని అంటే వర్ణించడం, ఎనలైజ్, ఓకేనా, లేదా డిస్క్రైబ్ చేస్తారు, వివరించడం, ఎక్స్ప్లెయిన్, ఊహించడం, ఈ 3 పనులు చేస్తారు. శాస్త్రజ్ఞులు ప్రధానంగా ఏం చేస్తారు అంటే ఇక్కడ వర్ణన చేయడం, వివరించడం, ఊహించడం, ఇది ప్రధానంగా చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్, శాస్త్ర పద్ధతి అనేది, శాస్త్ర పద్ధతి అంటే ఏంటి? శాస్త్రజ్ఞులు ఏం చేస్తారో దాన్నే శాస్త్ర పద్ధతి, శాస్త్రీయ పద్ధతి అని అంటారు. సో కాబట్టి శాస్త్ర పద్ధతి అంటే ఏంటి? ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు. శాస్త్రజ్ఞులు అనుసరించే విధానమే శాస్త్ర పద్ధతి. అంతేగాని శాస్త్ర పాఠశాలలో బోధించే అంశం కాదు, విద్యార్థుల అధ్యయన విధానం కాదు, విజ్ఞాన సాంకేతికతకు సంబంధించిన అంశం కాదు. శాస్త్ర పద్ధతి అంటే శాస్త్రజ్ఞులు అనుసరించే విధానమే శాస్త్ర పద్ధతి అని గమనించాలి. శాస్త్రజ్ఞులు చేసే పరిశీలనల ముఖ్య లక్ష్యం ఏంటి? శాస్త్రజ్ఞులు ఏవైతే పరిశీలన చేస్తారో వాటి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అని అడుగుతున్నాడు. ప్రకృతిలోని లక్షణాలు వివరించడం, కథలు చెప్పడం, అనుమానాలను పెంచడం, అభిప్రాయాలను వ్యాప్తి చేయడం. శాస్త్రజ్ఞులు చేసే పరిశీలనల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే ప్రకృతిలోని లక్షణాలను వివరించడం అనేది శాస్త్రజ్ఞులు చేసే పరిశీలన యొక్క ముఖ్య లక్ష్యం. ఓకేనండి. సో అంతేగాని కథలు చెప్పడం కాదు, అనుమానాలను పెంచడం కాదు, తర్వాత అభిప్రాయాలు వ్యాప్తి చేయడం కాదు. చూడండి, ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. సైన్స్ ఈజ్ వాట్ సైంటిస్ట్ డూ అనే భావన ఏమి సూచిస్తుంది? సైన్స్ ఈజ్ వాట్ సైంటిస్ట్ డూ. అంటే సైన్స్ అంటే శాస్త్రవేత్తలు ఏం చేస్తారు అదే సైన్స్ అనేది అర్థం. దాని అర్థం దేన్ని చూపిస్తుందని దాన్ని ట్రాన్స్లేట్ అడిగాడు. శాస్త్రజ్ఞులు ఏం చేస్తారో అదే సైన్స్ అంటే శాస్త్రజ్ఞులు చేసే పనులే శాస్త్ర విజ్ఞానం, ఇది ఆన్సర్. అంతేగాని శాస్త్ర విజ్ఞానం కేవలం పుస్తకాల ఆధారంగా ఉంటుంది కాదు. శాస్త్రజ్ఞుల అభిప్రాయాలను అనుసరించడం,
శాస్త్ర విజ్ఞాన మార్పు లేని అంశం ఇవి కాదు. శాస్త్రజ్ఞులు చేసే పనులే శాస్త్ర విజ్ఞానం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత శాస్త్రజ్ఞులు నియంత్రిత ప్రయోగాలను ఎందుకు నిర్వహిస్తారు? శాస్త్రజ్ఞులు నియంత్రిత ప్రయోగాలు ఎందుకు నిర్వహిస్తారు అని అంటే, చూడండి, మనం ఒక్కొక్క ఆప్షన్ పరిశీలిద్దాం. సరైన వివరాలను పొందేందుకు, నిర్దిష్ట సిద్ధాంతాన్ని నిరూపించేందుకు, తర్వాత సహజ సిద్ధమైన సంఘటన అనుసంధానించేందుకు, పై అన్నింటికీ సరైనది. అంటే ఆన్సర్ పై అన్నింటికీ సరైనది. ఎందుకని? శాస్త్రజ్ఞులు నియంత్రిత ప్రయోగాలు ఎందుకు చేస్తారంటే, సరైన వివరాలు పొందుతారు, నిర్దిష్ట సిద్ధాంతాన్ని నిరూపిస్తారు, సహజ సిద్ధమైన సంఘటన అనుసంధానిస్తారు. కాబట్టి ఈ మూడు కూడా ఉపయోగకరమైనవే. కాబట్టి పై అన్నింటికీ సరైనవే అనే సమాధానం ఈ నియంత్రిత పరిస్థితులలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు నిర్వహించడానికి ఈ మూడింటిని కారణాలుగా మనం చెప్తాం. ఓకేనా? తర్వాత నెక్స్ట్, శాస్త్ర ప్రక్రియలో మొదటి దశ ఏది? మరి శాస్త్రీయ ప్రక్రియలో, ప్రాసెస్ ఆఫ్ సైన్స్లో మొదటి దశ ఏది అని అంటే, మొదటి దశ ఏందనంటే ఇక్కడ పరిశీలించడం. పరిశీలించిన తర్వాతనే ఏదైనా చేస్తారు. కాబట్టి శాస్త్ర ప్రక్రియలో మొదటి దశ పరిశీలన. తర్వాత నెక్స్ట్, శాస్త్రజ్ఞులు కొత్త పరిస్థితులలో ఫలితాలను ఊహించడానికి ఏ ప్రక్రియను ఉపయోగిస్తారు? శాస్త్రజ్ఞులు కొత్త పరిస్థితులలో ఫలితాలను ఊహించడానికి ఏ ప్రక్రియను ఉపయోగిస్తారు అని అంటున్నారు. ఏ ప్రక్రియను ఉపయోగిస్తారు అని అంటే సిమ్యులేషన్, అనుకరణ. కొత్త పరిస్థితులలో ఫలితాలు ఊహించారంటే అంటే ఒక అనుకరణ, సిమ్యులేషన్ ఏర్పాటు చేసి కొత్త పరిస్థితుల్లో ఫలితాలు ఊహించడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని వర్గీకరణ చేయటం, విశ్లేషణ, విచారణ అనేది కాదు. సో శాస్త్రజ్ఞులు కొత్త పరిస్థితుల్లో ఫలితాలను ఊహించడానికి అనుకరణ అనే దాన్ని ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోండి. తర్వాత మాపనం యొక్క ఉద్దేశం ఏమిటి? మాపనం అంటే గణిత పరిమాణాలను పొందడం. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ పరిశీలనకు ఆధారంగా గణిత పరిమాణాలను పొందడమే మాపనం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని శాస్త్ర కథనాలను రూపొందించడం కానీ, శాస్త్రజ్ఞుల అభిప్రాయాలను రికార్డు చేయడం కానీ, విశ్లేషణ పద్ధతులను అభివృద్ధి చేయడం కానీ మాపనం యొక్క ముఖ్య ఉద్దేశం కాదని గుర్తుపెట్టుకోండి. తర్వాత శాస్త్రజ్ఞులను అనుసరించే నియంత్రిత ప్రయోగాల ముఖ్య లక్ష్యం ఏంటి? మరి నియంత్రిత ప్రయోగం ఎందుకు చేస్తారు? కారణాలకు గల ఫలితాన్ని తెలుసుకోవడం కోసం ఈ యొక్క నియంత్రిత ప్రయోగాలు చేస్తారు. సో కాబట్టి ఇక్కడ దాని ప్రకారం నియంత్రిత ప్రయోగాల ముఖ్య లక్షణం అంటే ఊహించడమా? కాదు. అభిప్రాయాలు మార్చడానికే కాదు. ఫలితాలు సేకరించడానికే కాదు. పరిశీలనకు గల కారణాలను విశ్లేషించడమే నియంత్రిత ప్రయోగాల యొక్క ముఖ్య లక్ష్యము అని గుర్తుపెట్టుకోండి. శాస్త్ర పద్ధతిలో దత్తాంశాలను అనువదించడం ఎందుకు అవసరం? మరి శాస్త్ర పద్ధతిలో దత్తాంశాలను ఎందుకు అనువదించాలి అని అంటే, ఇక్కడ మీరు ప్రధానంగా గమనించండి, శాస్త్ర కథనాలను అభివృద్ధి చేయడానికంటే కాదు, శాస్త్రజ్ఞుల ఆలోచనలు మార్చడానికంటే కాదు, ప్రయోగాలను నియంత్రించడానికంటే అది కూడా కాదు. మరి శాస్త్ర పద్ధతిలో దత్తాంశాలు అనువదించడం ఎందుకు అవసరం అని అంటే, అవగాహన మరియు ఫలితాల విశ్లేషణ కోసం దత్తాంశాలను అనువదించడం అనేది అవసరము అనేది గుర్తుపెట్టుకోండి. శాస్త్ర పరిశోధనలో క్రమబద్ధత ఎందుకు అవసరం? శాస్త్ర పరిశోధనలో క్రమబద్ధత అనేది ఎందుకు అవసరం అని అంటున్నాడు. సో క్రమబద్ధత ఎందుకు అవసరం అంటే, సహజమైన సంఘటనలలో తార్కిక విశ్లేషణ చేయడం కోసం క్రమబద్ధత అనేది అవసరం. అంతేగాని పరిశోధనను వేగంగా ముగించడానికి కానీ, శాస్త్ర కథనాలను రాయడానికి కానీ, శాస్త్ర పాఠశాల విద్యార్థులకు సహాయం చేయడం కానీ కాదు. శాస్త్ర పరిశోధన క్రమబద్ధత ఎందుకంటే, సహజమైన సంఘటనలలో తార్కిక విశ్లేషణ చేయడం కోసం క్రమబద్ధత అనేది అవసరమని గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రజ్ఞులు పరిశీలన తర్వాత చేసే ముందస్తు స్థాయి ప్రక్రియ ఏంటి? పరిశీలన చేశారు. పరిశీలన చేసిన తర్వాత ఏం చేయాలా అని అంటే, ఇక్కడ గమనించినట్లయితే ప్రయోగం చేయరు, విశ్లేషణ చేయరు, ఊహించరు. పరిశీలన చేసిన తర్వాత ఫస్ట్ చేసేది ఏంటంటే వర్గీకరణ చేస్తారు. ఏమేమి ఒకే రకమైన అంశాలన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి క్లాసిఫికేషన్ లేదా వర్గీకరణ చేస్తారు పరిశీలన చేసిన తర్వాత. అంతేగాని పరిశీలన తర్వాత ప్రయోగం, విశ్లేషణ, ఊహించడం అనే అంశాలు చేయడానికి గుర్తుపెట్టుకోండి. మరి శాస్త్రజ్ఞులు పరిశీలించడం ఎందుకు ముఖ్యం? శాస్త్రజ్ఞులు పరిశీలించడం కాదు, ప్రశ్నించడం ఎందుకు ముఖ్యం? మరి ప్రశ్న అనే దానికే వెంటనే సమాధానం అనేది వస్తుంది. సో ఒకటి కొత్త సమాధానాలను కనుక్కోవడం కోసం శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తారు, గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని తమ సిద్ధాంతాలను నిర్ధారించడానికి ప్రశ్నించరు, శాస్త్ర పరిశోధనను మరింత అభివృద్ధి చేయడానికి ప్రశ్నించరు, శాస్త్ర పాఠశాల విద్యార్థులకు ప్రశ్నలు రూపొందించడానికి కూడా ప్రశ్నించరు. శాస్త్రజ్ఞులు ఎందుకు ప్రశ్నిస్తారు? కొత్త సమాధానాలు కనుక్కోవడం కోసం శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తారని గుర్తుపెట్టుకోవాలి.
శాస్త్రజ్ఞుల అవగాహన మెరుగుపరచడానికి అవసరమైన ముఖ్యమైన లక్షణం ఏంటి? శాస్త్రజ్ఞుల అవగాహన మెరుగుపరచడానికి అవసరమైన ముఖ్యమైన లక్షణం ఏంటి అని అంటే విమర్శనాత్మక ఆలోచన, లేకపోతే అనుభవమా, లేకపోతే శాస్త్ర గ్రంథాల పఠనమా, లేకపోతే శాస్త్ర కథనాల ప్రచురణ. అంటే అవగాహన మెరుగుపరచడానికి క్రిటికల్ థింకింగ్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. శాస్త్రజ్ఞుల యొక్క అవగాహన మెరుగుపరచడానికి క్రిటికల్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి విమర్శనాత్మక ఆలోచన అనేది ఇక్కడ ప్రధానమైనది అని గుర్తుపెట్టుకోవాలా. మరి శాస్త్ర పద్ధతిలో ప్రయోగాలకు ప్రాధాన్యత ఎందుకు ఉంటుంది? మరి శాస్త్ర పద్ధతిలో ప్రయోగాలకు ప్రాధాన్యత ఎందుకు ఉంటుంది? ప్రయోగం ఎందుకు చేస్తారు? ఏదైనా ఒక సిద్ధాంతం తప్ప ఒప్ప, ఓకేనా అని నిర్ధారించడానికి మనం ఏం చేస్తామంటే శాస్త్ర ప్రయోగాన్ని చేస్తాం. కాబట్టి సిద్ధాంతాలను నిరూపించడానికి లేదా ఖండించడం కోసం శాస్త్ర ప్రయోగాలు చేస్తాం. కాబట్టి ఆ శాస్త్ర ప్రయోగాలకు ప్రాధాన్యత ఎందుకు వస్తుందంటే సిద్ధాంతాలు నిరూపించడం, ఖండించడం కోసం ప్రాధాన్యత ఏర్పడుతుంది. అంతేగాని శాస్త్ర కథనాలు అభివృద్ధి చేయడానికి కానీ, శాస్త్ర పాఠాలను బోధించడానికి కానీ, పరిశీలనను విశ్లేషించడానికి కాదు, సిద్ధాంతాలను నిరూపించడం లేదా ఖండించడం కోసం శాస్త్ర ప్రయోగాలకు ప్రాధాన్యత ఉంటుంది. శాస్త్ర పరిశోధనలో అన్వేషణ ఎందుకు ముఖ్యం? మరి అన్వేషణ ఎందుకు చేస్తాం అంటే కొత్తదాన్ని పొందడం కోసం, కొత్త జ్ఞానాన్ని సంపాదించడం కోసం అన్వేషిస్తాం. కాబట్టి ఇక్కడ అన్వేషణ ఎందుకు ముఖ్యం అని అంటే కొత్త జ్ఞానాన్ని పొందడం కోసం అన్వేషణ చేస్తాం. అంతేగాని శాస్త్ర పాఠశాల విద్యార్థుల కోసం కానీ, కొత్త విషయాలను ప్రచురించడానికి కానీ, శాస్త్ర కథనాలను అభివృద్ధి చేయడానికి కానీ అన్వేషణ చేయము అని గుర్తుపెట్టుకోవాలా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ శాస్త్ర పద్ధతిలో భావ ప్రసారం ఎందుకు అవసరం? కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు అవసరం అంటే శాస్త్రవేత్తలు తాము ఏదైనా కనుక్కున్నటువంటి శాస్త్రజ్ఞానాన్ని మిగిలిన శాస్త్రవేత్తలతో తమ జ్ఞానాన్ని పంచుకోవడం కోసం భావ ప్రసారం లేదా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇతర శాస్త్రజ్ఞులతో జ్ఞానాన్ని పంచుకోవడం కోసం భావ ప్రసారం అనేది ముఖ్యము. అంతేగాని పరిశీలన రికార్డు చేయడానికి కానీ, శాస్త్ర పాఠశాల విద్యార్థుల కోసం కానీ, శాస్త్ర కథనాలు రాయడానికి కానీ ఈ యొక్క భావ ప్రసారం అనేది ముఖ్యం కాదు. తాము ఏదైతే జ్ఞానాన్ని కనుక్కున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం కోసం భావ ప్రసారం అనేది ముఖ్యము అని గుర్తుపెట్టుకోండి. మరి శాస్త్ర పద్ధతిలో తుది దశ ఏంటి? తుది దశ ఏంటి అంటే ఫలితాలు వస్తాయి. వచ్చినటువంటి ఫలితాలను మనం ఏం చేస్తామంటే సవరించడం మరియు తెలియజేయడం అనేది తుది దశ. పరిశీలించడం, ప్రయోగం చేయటం, విశ్లేషణ చేయటం అనేది తుది దశ కాదు. ఫలితాలను సవరించడం మరియు తెలియజేయడం. తుదిగా ఫలితాలు వస్తాయి. వచ్చినటువంటి ఫలితాలు మళ్ళీ ఒకసారి ప్రయోగం చేసి వాటిని సవరించుకొని ఆ ఫలితాలను మనం తెలియజేస్తాం. కాబట్టి సి అనేది ఆన్సర్ అవుతుంది. శాస్త్రీయ వైఖరిలో విమర్శనాత్మక ఆలోచన ఎందుకు ముఖ్యం? విమర్శనాత్మక ఆలోచన లేదా క్రిటికల్ థింకింగ్ అంటారు. క్రిటికల్ థింకింగ్ దేనికి ఉపయోగపడుతుంది? ఏదైనా ఒక అంశాన్ని డెప్త్గా అర్థం చేసుకోవడానికి, లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క క్రిటికల్ థింకింగ్ లేదా విమర్శనాత్మక ఆలోచన ఎందుకు ముఖ్యం అంటే పరిశీలనను లోతుగా అర్థం చేసుకోవడానికి శాస్త్రీయ వైఖరిలో విమర్శనాత్మక ఆలోచన అనేది ముఖ్యం. అంతేగాని శాస్త్ర పాఠశాల విద్యార్థులకు సహాయం చేయడానికి, శాస్త్ర కథనాలు ప్రచురించడానికి, శాస్త్ర పద్ధతులు మార్చడానికి విమర్శనాత్మక ఆలోచన అనేది ముఖ్యం కాదు. దేనికి? ఏదైనా ఒక పరిశీలనను లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ విమర్శనాత్మక ఆలోచన అనేది ముఖ్యమైనది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత శాస్త్రజ్ఞులలో కుతూహలం కలిగి ఉండడం ఎందుకు ముఖ్యం? కుతూహలం ఎందుకు ఉంటుందండి? మీరైనా ఏదైనా కొత్తగా నేర్చుకునేటప్పుడు కుతూహలం ఉంటుంది, అవునా? మన శాస్త్రవేత్తలు కుతూహలాన్ని ఎందుకు కలిగి ఉండాలా అని అంటే కొత్త విషయాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు కుతూహలాన్ని కలిగి ఉండాలా. అంతేగాని ప్రయోగాలను త్వరగా నిర్వహించడానికి కానీ, శాస్త్ర పరిశోధనను ముగించడానికి కానీ, శాస్త్ర కథనాలు రాయడానికి కానీ కుతూహలం అనేది ఉపయోగపడదు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి కుతూహలం అనేది చాలా కీలకమైనదని గుర్తుపెట్టుకోండి. తర్వాత శాస్త్ర విజ్ఞానం ఏ లక్షణాన్ని కలిగి ఉంటుంది? శాస్త్ర విజ్ఞానం అనేది నిరంతరం మారుతూ ఉంటుంది, అంటే స్థిరత్వాన్ని కలిగి ఉండదు, గుర్తుపెట్టుకోవాలా. తర్వాత మార్పు లేని స్వభావాన్ని కూడా కలిగి ఉండదు, పరిమితమైన అన్వేషణ కలిగి ఉండదు. శాస్త్ర విజ్ఞానం అనేది నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కాబట్టి శాస్త్ర విజ్ఞానం యొక్క అభివృద్ధి ఇక్కడ చాలా కీలకమైనదని గుర్తుపెట్టుకోండి. శాస్త్రజ్ఞులు తమ అభిప్రాయాలను ఎందుకు మార్చుకుంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలు ఎందుకు మార్చుకుంటారు అంటే వారికి కొత్త ఆధారాలు దొరికినప్పుడు మాత్రమే తమ అభిప్రాయాలు మార్చుకుంటారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిద్ధాంతాన్ని కానీ, నియమాన్ని కానీ బలపరిచేటటువంటి ఇది తప్పు అని బలపరిచే నూతన ఆధారాలు దొరికినప్పుడు తమ అభిప్రాయాలు మార్చుకుంటారు.
అలా తమ అభిప్రాయాలను సరైన ఆధారాల సాయంతో మార్చుకోవడం శాస్త్రీయ వైఖరిని కూడా చూపిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అంతేగాని ఇతర శాస్త్రజ్ఞులు సూచించినప్పుడు శాస్త్ర పాఠశాల విద్యార్థుల కోసం శాస్త్ర కథనాలు రాయడం కోసమని కాదు. శాస్త్రజ్ఞులు తమ అభిప్రాయాలు ఎందుకు మార్చుకుంటారంటే కొత్త ఆధారాలు దొరికినప్పుడు తమ అభిప్రాయాలు మార్చుకుంటారు అని గుర్తుపెట్టుకోండి. ఏ లక్షణం శాస్త్రజ్ఞునికి అవసరమైన ముఖ్యమైన గుణం? మరి ఏ లక్షణం శాస్త్రవేత్తకు ముఖ్యంగా అవసరం అని అంటే విశాల దృష్టికోణం. ఏదైనా ఒక అంశాన్ని విశాల దృష్టికోణంతో చూసినప్పుడు మాత్రమే, అన్ని రకాల పర్స్పెక్టివ్స్తో చూసినప్పుడు మాత్రమే దానికి సరైనటువంటి పరిశీలన చేసి ప్రయోగాన్ని నిర్వహించి ఆ పరికల్పనను నిరూపించడానికి అవకాశం ఏర్పడుతుంది. విశాల దృష్టికోణం అనేది ప్రతి శాస్త్రవేత్తకు అవసరం. అంతేగాని అనుభవం అనేది సంకుచిత పరిధిని చూపిస్తుంది. శాస్త్ర కథనాలను ప్రచురించడం, ప్రయోగాలు నిర్వహించడం అనేవి కూడా సంకుచిత పరిధిలోనే ఉంటాయి. విశాల దృష్టికోణం అనేది చాలా ఇంపార్టెంట్. శాస్త్ర పరిశోధనలో నూతన పద్ధతులు ఎందుకు అభివృద్ధి చేయాలి? మరి శాస్త్ర పరిశోధనలు నూతన పద్ధతులు ఎందుకు అభివృద్ధి చేయాలంటే పరిశీలనల ఆధారంగా కొత్త అంశాలను కనుగొనడానికి నూతన పద్ధతులను అభివృద్ధి చేయాలా? అంతేగాని శాస్త్ర పాఠశాల విద్యార్థుల కోసం కానీ, శాస్త్ర కథనాలు ప్రచురించడానికి కానీ, శాస్త్ర పద్ధతులు మార్చడానికి కానీ కాదు. శాస్త్ర పరిశోధనలు నూతన పద్ధతులు ఎందుకు అభివృద్ధి చేయాలంటే పరిశీలన ఆధారంగా కొత్త పద్ధతులను కనుక్కోవడానికి నూతన పద్ధతులను అభివృద్ధి చేయాలని గుర్తుపెట్టుకోండి. తర్వాత శాస్త్ర పరిశోధనలో సందేహాన్ని అంగీకరించడం ఎందుకు ముఖ్యం? ఎందుకు సందేహాన్ని అంగీకరించాలంటే మనం తుది నిర్ణయానికి రాకుండా నూతన పరిశోధనలకు అవకాశం కల్పించేందుకు. అంటే ఇప్పుడు మనం చేసింది నిజమేనా అంటే డౌట్ ఉంటుంది ఎప్పుడైనా సరే. మనం ఒక గణితంలో కూడా ఒక సమస్య పరిష్కరించిన తర్వాత అది కరెక్టా కాదని చెప్పి ఆన్సర్ సరి చేసుకుంటాం. ఇది కూడా శాస్త్రీయ వైఖరి యొక్క లక్షణం. అట్లాగే శాస్త్ర పరిశోధనలో సందేహాన్ని అంగీకరించడం శాస్త్రీయ వైఖరి యొక్క ప్రధాన లక్షణం. సో కాబట్టి తుది నిర్ణయానికి రాకుండా నూతన పరిశోధనలకు అవకాశం కల్పించడానికి సందేహాన్ని అంగీకరించడం అనేది చాలా ముఖ్యం. అంతేగాని శాస్త్ర పాఠశాల బోధించడానికి, తర్వాత శాస్త్ర కథనాలను అభివృద్ధి చేయడానికి, తర్వాత నెక్స్ట్ శాస్త్ర పద్ధతులు మార్చడానికి కాదు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ శాస్త్ర విజ్ఞానంలో సమస్యల పరిష్కారం ఎలా చేయాలా? శాస్త్ర విజ్ఞానంలో సమస్యల పరిష్కారం ఎలా చేయాలంటున్నాడు. శాస్త్ర కథనాలు రాయడం ద్వారా కాదు, శాస్త్ర పాఠశాల విద్యార్థుల సహాయంతో కాదు, శాస్త్ర పద్ధతులు మార్చడం ద్వారా కాదు. శాస్త్ర విజ్ఞానంలో సమస్యల పరిష్కారం ఎలా చేయాలంటే క్రమబద్ధమైన పరిశోధన విధానంతో సమస్యల పరిష్కారం చేయాలి. ఓకేనండి? ఇవన్నీ కూడా ఈ యొక్క శాస్త్రీయ విజ్ఞానం దాని యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని మనం ప్రధానంగా చూస్తామని గుర్తుపెట్టుకోండి. ఓకేనా మిత్రులారా? ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు కూడా థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మళ్ళీ ఇప్పటికీ లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి మిత్రులారా. ఓకేనా? థ్యాంక్ యూ అనడా.